అందరికీ నమస్కారం. ఒంగోలు కార్పొరేషన్‌లో కాక మొదలైందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. కార్పొరేషన్ వ్యవహారం చిలికి చిలికి గాలివానై అది ఎమ్మెల్యే దగ్గరికి చేరిందని కూడా ఈ మధ్య కాలంలో మరి ఈరోజు ప్రధాన పత్రికల్లో కూడా వార్తలు రావటం జరిగింది. కార్పొరేషన్‌లో ఉన్నటువంటి మేయర్ మీద కొంతమంది కార్పొరేటర్లు అసంతృప్తిగా ఉన్నట్లు, ఆమె తీరు నచ్చక ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీలోకి చేరినటువంటి కార్పొరేటర్లు 14 మంది కార్పొరేటర్లు మేయర్ తీరును ఉదహరిస్తూ మేయర్ తీరు నచ్చక ఆమెపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా కార్పొరేషన్లో మేయర్ వ్యవహారంపై ఈ మధ్యకాలంలో తరచుగా కూడా కొన్ని పత్రికల్లో వార్తలు రావటం జరిగింది. కార్పొరేషన్కు సంబంధించినటువంటి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఒంగోలును అభివృద్ధి ప్రదంలో తీసుకువెళ్తున్న క్రమంలో అక్కడ చేపట్టేటువంటి కొన్ని పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్ విషయంలో కూడా కార్పొరేటర్లు ఎమ్మెల్యే వద్ద ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తుంది. మేయర్ తీరు నచ్చటం లేదని, మేయర్ను మార్చాలని, అవసరమైతే తాము సంతకాలు చేస్తామని చెప్పి కూడా ఎమ్మెల్యేకు వివరించడం జరిగింది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లను 14 మంది కార్పొరేటర్లు కలిసి అక్కడ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి వింత ధోరణి, మేయరు తమకు తెలియకుండా చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా ఎమ్మెల్యేకు వివరించినట్టు సమాచారం తెలుస్తూ ఉంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు కూడా ఒంగోలు మేయర్ను పిలిచి అక్కడ వివరణ అడిగినట్టు సమాచారం తెలుస్తూ ఉంది. ఒంగోలు మేయర్ కార్పొరేటర్లు తనకు సహకరించడం లేదని చెప్పడంతో ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అధ్యక్షుని కూడా మరి కార్పొరేషన్ కార్యాలయంలో సమావేశం జరగనున్నట్టు సమాచారం తెలుస్తూ ఉంది. అంతకుముందు మేయర్ వర్సెస్ కమిషనర్ మధ్య కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయని ఆ టాక్ అయితే వినిపించిన నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి గతంలో 6 కార్పొరేటర్లు ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నుంచి 18 మంది కార్పొరేటర్లు చేరడం జరిగింది. ఈ కార్పొరేటర్లో 14 మంది కార్పొరేటర్లు మేయర్ మీద మరి ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో ఈరోజు సమావేశానికి కూడా ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఒంగోలు అభివృద్ధి పదంలో పయనిస్తున్న వేళ కార్పొరేషన్లో మేయర్ మీద కార్పొరేటర్ల మీద మేయరు ఈ తంతంతా కూడా మరి రాజకీయంగా కూడా కొంత అలజడి మొదలవుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా జనసేనకు సంబంధించి 20 మంది కార్పొరేటర్లు గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో తీర్థం పుచ్చుకోవడం జరిగింది. జనసేనకు 21 మంది కార్పొరేటర్ల బలం ఉంది. ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీకి 4 కార్పొరేటర్లు ఉన్నారని కూడా తెలియజేసుకోవచ్చు. మొత్తంగా కనుక ఈరోజు గమనించినట్లయితే ఈరోజు కార్పొరేషన్లో ఎమ్మెల్యే గారు అధ్యక్షతన జరిగేటువంటి సమావేశం మీదే ఒంగోలు నాయకులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారి స్పీచ్ ఆసక్తిగా ఉంటుందని కూడా కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు.